ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్న సో కాల్డ్ గ్రేట్ పీపుల్ వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతకటం, ఆ తర్వాత చివరికి వాళ్ళు స్ట్రగుల్ అవటం, లేకపోతే మిడిల్ ఏజ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యి తర్వాత పశ్చాత్తాపడటం, ఇట్లాంటివి జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు ఒక 4 మనము హిస్టరీలోంచి ఒక ఇద్దరిని తీసుకుందాం. బైబిల్లోంచి ఒక ఇద్దరు తీసుకుంటే మనకి పాంటియస్ పైలట్, యేసు ప్రభువుని సిలువ వేసిన గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు ఉంటాడు. ఈయనకి ఎలాన్ మస్క్కి కంపారిజన్స్ ఏంటో చూద్దాము. ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో సోషల్ సైంటిస్ట్గా పేరు పొందినటువంటి వాల్టెయిర్, ఆ ఇస్కరియోత్ యూదా జూడాస్ ఇస్కారియోట్కి పోలికలు ఏమైనా ఉన్నాయో చూద్దాము. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఎవరు ఇవ్వనటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆనాడు గవర్నర్గా, యూదయ ప్రాంతానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి పాంటియస్ పైలట్ పొంతి పిలాతు ఆయన యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అయినప్పటికీ వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం? ఎందుకు ఆయన రక్షణ పొందలేదు? హిస్టరీ ఈజ్ విట్నెసింగ్ అబౌట్ హిమ్ మెనీ డిఫరెంట్ వేస్. చరిత్రకారులు రకరకాలుగా ఆ తర్వాత ఆయన పరిస్థితి బాగోలేదని, ఆయన మరణం అంతగా మంచిగా లేదని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, తాను సోషల్గా, సెక్యులర్గా, పొలిటికల్గా he could do as much as he could do. He did as much as he could do. ఆయన చేయగలిగినంత చేశారు. కానీ ఎందుకు ఆయనకు నీతి ఆపాదించబడలేదు అనేది ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే జూడాస్, దట్ మీన్స్ పాంటియస్ పైలట్, పొంతి పిలాతు చేసింది ఒకసారి చూద్దాం. యేసు ప్రభుని సిలువ వేయటానికి ఆయన సమాజ మందిరపు పెద్దలు, ప్రధాన యాజకుడు, ఆయన టీం గవర్నర్ దగ్గర తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? పైలట్ టుక్ జీసస్ అండ్ ఫ్లాగ్డ్ హిమ్. ఆయన కొట్టి అప్పగించారు. చూడండి, అక్కడ సోల్జర్స్ ట్విస్టెడ్ టుగెదర్ ఎ క్రౌన్, ముండ్ల కిరీటాన్ని పెట్టారు. అండ్ అర్రేడ్ హిమ్ ఎ పర్పుల్ రోబ్, ఆయనకి ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. సెయింగ్ హెయిల్ కింగ్ ఆఫ్ ద జ్యూస్. జీసస్ వాజ్ బీయింగ్ మాక్డ్. యేసును హేళన చేస్తున్నాడు. గమనించండి, సాతాను చేసే మొట్టమొదటి ప్రయోగం అవిశ్వాసం అయితే చిట్ట చివరి ప్రయోగాలు 2 ఉంటాయి. మోకరీ ఆర్ డిస్పెయిర్, నిరుత్సాహపరచడం కానీ హేళన చేయటం కానీ. దేనికి లొంగని వాడైనా మోకరి, హేళనకు లొంగుతాడు, నిరాశకు కృంగుతాడు. జాగ్రత్త గమనించండి. పిలాతు అంటున్నాడు, పైలట్ వెంట్ అవుట్ అగైన్ అండ్ సెడ్ టు దెమ్. మరలా యేసుతో మాట్లాడంటాడు, సీ ఐ ఆమ్ బ్రింగింగ్ హిమ్ అవుట్, యూ దట్ బ్రింగింగ్ హిమ్ అవుట్ టు యూ, దట్ యు మే నో దట్ ఐ ఫైండ్ నో గిల్ట్ ఇన్ హిమ్. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. మంచిదే, మంచిగానే చెప్పాడు. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు. ఈ విట్నెస్ వెల్ అబౌట్ హిమ్. అయినా ఏంటి ప్రాబ్లం? ఇంకొక 2-3 చూద్దాం ఆయన చెప్పినవి. తర్వాత మనం ఎలాన్ మస్క్ దగ్గరికి లెట్ us మూవ్ అవర్ మ్యాటర్. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం గమనిస్తే యోహాను సువార్త 18:37 చూస్తే ఆల్రెడీ అప్పటికే యేసు ప్రభు ఈ స్టేట్మెంట్ ఇవ్వక క్రితమే పొంతి పిలాతుతో మాట్లాడాడు. దెర్ వాజ్ ఏ స్మాల్ ఇంటరాక్షన్ ఇన్ బిట్వీన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ పాంటియస్ పైలట్. పొంతి పిలాతుకు యేసుక్రీస్తుకు మధ్యలో కొంత సంభాషణ జరిగింది. లెట్ us see a verse from that. 1837 the Gospel of John. Then Pilate said, లేకపోతే న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో మోర్ క్లారిటీ ఉండదు, చూద్దాం. తెలుగు బైబిల్కి దగ్గరగా ఉంటుంది. Pilate therefore said to him, are you a king then? Jesus answered, you say rightly that I am king, that I am a king. అంటున్నాడు, నువ్వు రాజువా? యేసుప్రభు చెప్పాడు, నీవన్నట్లు నేను రాజుని. ఎ స్ట్రైట్ స్టేట్మెంట్. నువ్వన్నట్లు నేను రాజుని ఆయన పిలాతుకు తెలియజేసుకున్నాడు. అంతక్రితం పిలాతు భార్యకు కల వచ్చిందని వాక్యం చెప్తుంది. పిలాతు అప్పుడు యేసు ప్రభు ద్వారా ఎన్కౌంటర్ చేయబడ్డాడు. వాస్తవానికి ఫిజికల్గా పిలాతు మాట్లాడుతున్నప్పటికీ యేసుక్రీస్తు అతన్ని ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాడు తన ఆత్మశక్తితో. అసలు ఈ సమస్య ఏంటంటే నేను ఈ 2 వెర్స్ తర్వాత మీకు చెప్తాను ఏం జరిగింది. పిలాతు వై డిడ్ హీ లూజ్ అండ్ వాట్ డిడ్ హీ లూజ్ అనేది నేను చెప్తాను. సరే, రాజు నేను యేసు ప్రభు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంకి వస్తే దే క్రైడ్ అవుట్ అవే విత్ హిమ్, అవే విత్
away with him, crucify him. Pilate said to them, shall I crucify your king? It is a very bold statement. అసలు వాళ్ళు తీసుకొచ్చిందే వీడు సీజరుకు వ్యతిరేకంగా, కైసరుకు వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టుకుంటున్నాడని ఒక దేశద్రోహం అనబడినటువంటి కేసును నమోదు చేయడానికి వచ్చారు. దైవద్రోహము, దేశద్రోహము, ఆయన్ని మరణానికి నడిపించడానికి. ఆయన అంటున్నాడు, నేను మీ రాజును, షాల్ ఐ క్రూసిఫై యువర్ కింగ్. యాక్చువల్గా గవర్నర్కి వెంటనే హూస్టింగ్ అవుద్ది అక్కడ. ఎందుకంటే కైసరికి కోపం వచ్చేది. మీ రాజు అని ఇతను అనకూడదు. ఈ ఒక రాజు ఈయన్ని గవర్నర్గా, రీజనల్ కింగ్గా లేకపోతే గవర్నర్గా అపాయింట్ చేశాడు. ఆ రాజుకి వ్యతిరేకమైన స్టేట్మెంట్. వాళ్ళు కోరుకునేది కూడా ఈ మాట కొరకే. యేసు ప్రభు దైవ కుమారుడు అంటారేమో, చంపేద్దాము. ఒకవేళ పిలాతు ఈయన ఏమైనా అధికారిగా యాక్సెప్ట్ చేస్తే పిలాతు మీద కూడా యాజిటేషన్, ఒక రకమైనటువంటి పోరాటాన్ని తీసుకొద్దామని చూశారు. చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఒక పక్కన ఏంటంటే ఆయన ఏంది ఏ దోషం నాకు కనపడతలేదంటాడు. రెండోసారి ఏమంటున్నాడు, మీ రాజును నేను సిలువ వేయాలంటున్నాడు. ఇవన్నీ జరగకృతం యేసుప్రభు మౌనంతో ఎన్కౌంటర్ చేశాడు. నువ్వు అన్నట్లు నేను రాజునే అని చెప్పాడు పిలాతుకి. మూడవ మాట, లెట్ us see once. మనం చూసినట్లయితే లూకాసు వార్తలు ఇది రాస్తారు 23వ అధ్యాయం 15వ వచనంలో. నీదర్ హ్యాజ్ హేరోద్, నాకు ఏ దోషం కనపట్లే, హేరోద్కి ఏ దోషం కనపట్టలేదు. చూడండి ఏమన్నాడు, ఫర్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, మీకు ఇంకా కావాలంటే ఇందులో చదువుతాను, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. ఫర్ హీ సెండ్ హిమ్ బ్యాక్ టు అస్, లుక్ నథింగ్ డిజర్వింగ్ డెత్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్. మరణమునకు తగినది ఏమీ చెయ్యలేదు. ఆల్రెడీ శిక్షించడం అయిపోయింది, ఇక మరణించాలి, చంపాలని చూస్తున్నారు. పైలట్ was passing a statement that nothing deserving death has been done by him. మరణమునకు తగినది ఆయన ఏమీ చెయ్యలేదు అని చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక పక్కన మీ రాజు నేను సిలువ వేయాలంటున్నాడు, రెండవ ప్రక్కన ఈయన ఎందుకు ఏ దోషము నాకు కనపట్టలేదు అంటాడు. మూడవ పక్కన ఒకవేళ ఏదైనా దోషం ఉందని మీరు అనుకున్న మరణానికి తగిలింది లేదు. ఇంత చెప్పిన పోంటియస్ పైలట్ చేసిన తప్పేంటి? ఒక రకంగా సోషల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇక ఆయనకి తిరుగులేదు. అంతకంటే ఒక రీజనల్ లీడర్, గవర్నర్గా ఉండి చక్రవర్తిని ఎదిరించి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. లోకల్గా ఉన్నటువంటి ఆ పీపుల్ యొక్క అప్రోర్, ఆ గందరగోళం దేనికో ఈయనకి బాగా తెలుసు. ఇట్ ఈజ్ మియర్లీ బై ఓన్లీ మాలెస్టేషన్. ఆయన్ని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడం తప్ప నథింగ్ ఎల్స్ వాజ్ దేర్. అయినా దేర్ వాజ్ ఏ ప్రాబ్లం. ఈయన యందు ఏ దోషము లేదంటున్నాడు, కానీ నా దోషాన్ని తీసేస్తాడనే గ్రహింపులోనికి రాలేకపోయాడు పాంటియస్ పైలట్. యేసు ప్రభుకి సర్టిఫికెట్ ఇస్తున్నాడు, ఓకే సోషల్లీ గుడ్, సమాజానికి అది మంచిదే, సమాజ సంబంధమైన దీవెనలు దేవుడు తనకు తన కుటుంబానికి ఇవ్వవచ్చు. కానీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటంటే ఆయన యందు దోషం లేదు, ఓకే నా యందు దోషం లేకుండా కడగగలడు, హీ కెన్ క్లీన్ మీ, హీ కెన్ మేక్ మీ క్లీన్ అనే మాట, అనే తలంపును అందుకోలేకపోయాడు పిలాతు, గవర్నర్ అయిన పిలాతు. పొంతె పిలాతు చేసిన తప్పు ఏంటంటే, స్పిరిచువల్గా చెప్తున్నాను, సోషల్గా అతను చేసిన ఉత్తమమైన పనిని మనం యాక్సెప్ట్ చేయాలి. దేర్ ఆర్ 3 స్టేట్మెంట్స్. ఆయన తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు, రెండవది చక్రవర్తి అయిన సీజర్ని ఎదిరించాడు, అక్కడున్న తాను పరిపాలిస్తున్న ప్రజలను ఎదిరించి దేర్ ఆర్ 3 బోల్డ్ స్టేట్మెంట్స్. షాల్ ఐ క్రూసిఫై యువర్ కింగ్? అసలు వాళ్ళు అంటున్నారు అక్కడికి, వీడు మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు. జాగ్రత్త గమనించండి, సమూయేలు కాలం నుంచి అదే మాట, వీ వాంట్ ఎ కింగ్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఇప్పుడేమంటున్నారు, వీడు మాకు రాజు కాదంటున్నారు. ఎవరు రాజు అంటే వీళ్ళకి కైసరు రాజు. కైసరు వీళ్ళని ఏం ముద్రించాడో, క్రీస్తు వీళ్ళకి ఏమి హాని చేశాడో ఎవరికి అర్థం కాదు. దే వర్ పొజెస్డ్ బై ఈవిల్ స్పిరిట్స్. వాళ్ళు దురాత్మల చేత ఆవరించబడ్డారు, ఇంకా అచ్చు తెలుగులో ఆవహించబడ్డారు. జాగ్రత్త గమనించండి, పిలాతుకి సోషల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆయన లోకరీతి, లోక న్యాయాన్ని, ఒక లీగల్ ఎథిక్స్ ఫాలో అయ్యాడు, కానీ స్పిరిచువల్ ఎథిక్స్ అతను రీచ్ కాలేకపోయాడు. అయినప్పటికీ అక్కడున్న వారందరిలో ద బెస్ట్ మార్క్స్ దాదాపుగా పేతురుకు పడినన్ని మార్క్స్ పడతాయి. యోహానుకు వచ్చిన మార్క్స్ అక్కడికి ఎవరికి రావు. జాన్ ప్రతిదానికి శిష్యుల్లో చిన్నవాడు, యేసు ప్రభువుని సిలువను చిట్ట చివరి వరకు వెంబడించిన వాడు,
శిష్యుడైన యోహాను ఒక్కడే. ప్రతిదానికి లేఖనము అలా జరిగింది, ఇలా నెరవేరినట్లుగా ఇలా జరుగుతుందని నోట్ చేసుకుంటూ వచ్చాడు యోహాను. నో డిసైపుల్ వాజ్ విత్ హిమ్ వైల్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైయింగ్. క్రీస్తు సిలువ వేయబడుచు ఉండగా ఎవరు లేరు, శిష్యులు, యోహాను ఒక్కడే ఉన్నాడు. అంటే శిష్యులందరూ కూడా ఈ వరల్డ్లీ స్టాండర్డ్స్లో ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని ఎదురుగుండా చిత్రహింస చేస్తుంటే చూడలేము. కానీ యోహాను క్రీస్తు దేహములు ప్రవచనాల నెరవేర్పును మాత్రమే చూసుకుంటూ వచ్చాడు. స్వనీతి అనేది మ్యాక్సిమం ఓవర్కమ్ చేయగలిగిన కృప యోహానికి ఇవ్వబడింది. కానీ పొంతె పిలాతుకు అది ఇవ్వబడలేదు. కానీ సోషల్ స్టాండర్డ్స్ మొత్తం ఫాలో అయ్యాడు. శరీర సంబంధమైన దీవెనలు పొంది ఉంటాడు. నేను ఆ పాంటియస్ పైలట్ విషయంలో చరిత్ర చెప్తున్న దాన్ని ఎక్కువగా అంగీకరించను. ఎందుకంటే అంత ధైర్యంగా తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు, తన పదవిని అడ్డం పెట్టాడు. మీ రాజును నేను సిలువ వేయాలన్నాడు. ఈయన యందు ఏ నేరం కనపడతలేదన్నాడు. ఒకవేళ కనపడినా మీ దృష్టిలో మరణమునకు తగిన నేరం ఏది లేదన్నాడు. కానీ ఒకటి మాత్రం బ్లండర్ స్పిరిచువల్ మిస్టేక్, ఆత్మీయమైన పెద్ద తప్పు అతను ఏం చేశాడంటే, ఈయన యందు దోషం లేదన్నాడు. కానీ మన దోషాలు కూడా కడిగేది ఆయనే. లేకపోతే కనీసం ఒంటరిగా మాట్లాడినప్పుడు కూడా నా దోషాలు కడిగాను అనలేకపోతాడు. కానీ సిలువలో దొంగ అంటున్నాడు, యేసు వెన్ యూ గో టు హెవెన్, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలాన్ మస్క్ కనబడిన వ్యక్తి దగ్గర ఇప్పుడు మనం వెళ్తున్నాం. 4th పాయింట్కి మనం వచ్చినట్లయితే సేమ్ ప్యాటర్న్ కొంచెం ఫాలో అవుతున్నాడు ఎలాన్ మస్క్. ప్రపంచ కుబేరుడని మనం అనుకుంటాం కదా, ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలుగుతాం. బైబిల్ చెప్తా ఉంది, మీరైతే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమిటి ఆయన రాజ్యము ఆయన నీతి? ఏమిటి ఆయన రాజ్యము ఆయన నీతి? ఒకసారి చూద్దాం. మీకు 2 చోట్ల ఉంటుంది ఇదే మాట. ఫస్ట్ యు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ దోస్ థింగ్స్ షల్ బి యాడెడ్ టు యూ. అది మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఇదే మాట ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 31. ద సేమ్ వెర్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ బోత్ ప్లేసెస్. చూద్దాం. ఎలాన్ మస్క్ ప్రారంభంలో దేవునికి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. టెస్లా కార్లు కంపెనీ అధినేత, స్పేస్ ఎక్స్ అనబడినటువంటి గ్రేటెస్ట్ బోయింగ్తో పోటీ పడేటువంటి స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినవి, స్పేస్ టూల్స్, స్పేస్కి సంబంధించిన ఆల్ షిప్స్ అన్నీ కూడా తయారు చేసే ఎబిలిటీ ఉన్న వ్యక్తి ఆ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ అధినేత. ఏం జరిగింది ఇతని జీవితంలో? ఇతను ఒక పెద్ద 2 దెబ్బలు తిన్నాడు. ఒకటి, తన తండ్రితో చాలా రిస్క్స్ ఫేస్ చేశాడు, లీగల్ రిస్క్లు. తన తండ్రితో చాలా రిస్క్లు ఇతను ఫేస్ చేశాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇప్పుడు ఆయన. రీసెంట్గా 12th చైల్డ్ వాజ్ బోర్న్ టు హిజ్ వైఫ్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ 12 చిల్డ్రన్ ఆల్మోస్ట్ ఆల్. ఇఫ్ యూ సీ అబౌట్ హిమ్, ఆ తండ్రితో కొన్ని రిస్కులు ఫేస్ చేసి అతను బయటకు వచ్చిన తర్వాత అతని కుమారుల్లో ఒకడు ట్రాన్స్జెండర్గా మారాడు. అతని కుమారుల్లో ఒకడు ట్రాన్స్జెండర్ అయ్యాడు. చూడండి, అతను ట్రాన్స్జెండర్ అయ్యే కొడుకు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, వివియన్ జెన్నా విల్సన్ ద ట్రాన్స్జెండర్ డాటర్ ఆఫ్ ఎలన్ మస్క్. అసలు డాటర్ అని పిలవాలో సన్ అని పిలవాలో అర్థం కాని పరిస్థితి అతను. ఎలా ఇతను స్పిరిచువల్గా మెల్లగా టింట్ అవుతున్నాడో నేను చెప్తాను మీకు. సెడ్ దిస్ వీక్ దట్ హెర్ ఫాదర్ హ్యాడ్ బీన్ uncaring and behaved in a cruel manner toward her as a child over her being queer and feminine. అతని క్వీర్ బిహేవియర్, ఏజ్ పెరుగుతున్న కొద్ది తేడా ప్రవర్తన, అటు కొడుకు కాకుండా కూతురు కాకుండా. అట్ ద సేమ్ టైం అతను ఒక ఫెమినైన్ ఫీచర్స్ చూపించడంతో ఎలాన్ మస్క్ ఆ కొడుకును చూసి తట్టుకోలేకపోయాడు. 12 చిల్డ్రన్ అయినా 120 చిల్డ్రన్ అయినా తండ్రికి ఉండే ప్రేమ అది. చూద్దాం ఏం జరిగింది అక్కడ. ఇతని స్టేట్మెంట్స్ ఎట్లా చేంజ్ అవుతూ వచ్చాయో నేను చెప్తాను మీకు. చూడండి, బిగినింగ్లో ఇతని స్టేట్మెంట్స్ ఇట్లా ఉండే. ఎప్పుడు స్టేట్మెంట్ అది? 2022 మే. మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఈయన ఇచ్చిన, అంటే దాదాపుగా ఒక 2 years అబౌవ్ ఈ రికార్డ్ అవుతున్న టైంకి. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్ బట్ ఐఎమ్ ఓకే విత్ గోయింగ్ టు హెల్. నరకానికి వెళ్తా కానీ నేను రెడీ. ఇఫ్ that is indeed my destination, since the vast majority of all humans ever born will be there. Since the vast majority of all humans
ఎక్కువ శాతం ప్రజలు అక్కడే ఉండటానికి నిర్ణయించబడి కనుక ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను అన్నాడు. స్టేట్మెంట్ ఎప్పుడైంది అది? మే 9th, 2022. ఆ తర్వాత ఇతను మే నెలలో స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే సంవత్సరం జూన్ నెలలో ఎదురు దెబ్బ తగిలింది. ఇది 2 రకాలుగా స్టేట్మెంట్ గురించి బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద వరల్డ్. కొందరేమో తండ్రికి పూర్తి కన్సెంట్తో జరిగిందంటారు, కొందరేమో అతన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే మై సన్ వాజ్ బ్రెయిన్ వాష్డ్ అండ్ he turned into so and so. ఆయన ఏమంటున్నాడు, వివియన్ మస్క్ ఈజ్ ఎలాన్ మస్క్స్ చైల్డ్ who came out as transgender in June 2022. మే నెలలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జూన్కి వచ్చేటప్పటికి 18 years ఓల్డ్ ఉన్నటువంటి అతను అండర్వెంట్ ఎ సెక్స్ చేంజ్ ప్రొసీజర్ విత్ హిస్ ఫాదర్స్ కన్సెంట్. ఫాదర్ కన్సెంట్ ఏం కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో అతను అలాగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గమనించండి. బయట ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఆ న్యూస్ ఏంటంటే ఆ తండ్రికి ఇష్టం లేకుండా కొన్ని ఫోర్సెస్తో అది జరిపించాల్సి వచ్చిందని. లాస్ట్కి అతని స్టేట్మెంట్ ఆ తర్వాత చూడండి. ఈ 22 మేలో ఎలా జరిగింది, నరకానికి వెళ్తాను అది ఇది అన్నాడు. ఆ జూన్ నెలలో ఆ కొడుకు అలా తయారవటం స్టార్ట్ అయింది. లాస్ట్కి అతను అంటాడు, ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఎలాన్ మస్క్ సేస్ ఈజ్ ఎ కల్చరల్ క్రిస్టియన్, వై సమ్ లీడింగ్ థింకర్స్ ఆర్ ఎంబ్రేసింగ్ క్రిస్టియానిటీ. చూడండి ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇన్ ద కన్వర్జేషన్ విత్ సైమన్ మెకార్దీతో మాట్లాడుతుంటాడు, ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ జస్ట్ అనౌన్స్డ్ దట్ ఈస్ ఎ బిగ్ బిలీవర్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం మీద, క్రైస్తవ సిద్ధాంతాల మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇతను ఒక జూయిష్ స్కూల్లో, జూయిష్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్లో చదువుకున్నాడు చిన్నప్పుడు. చూడండి ఇంకా అతను ఏమంటున్నాడు, క్రిస్టియన్ అండ్ ఏ కల్చరల్ క్రిస్టియన్, మస్క్స్ రీజన్స్ ఆర్ మోరల్ అండ్ పొలిటికల్. హీ బిలీవ్స్ క్రిస్టియానిటీ కెన్ బూస్ట్ బోత్ హ్యాపీనెస్ అండ్ బర్త్ రైట్. నిజమైన సంతోషం కావాలన్నా, ఈ సరైన పాపులేషన్ పెరగాలన్నా క్రిస్టియానిటీ దారి. ఐఎమ్ వెరీ బిగ్ బిలీవర్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఏ కల్చరల్ క్రిస్టియన్. నేను ఒక గొప్ప క్రైస్తవ సిద్ధాంతాలకు ఫ్యాన్ అంట. ఎందుకు ఫ్యానిజం అవసరం లేదు ప్రభుకి అంటే కొంచెంగా దిగుతున్నాడు. తర్వాత మిడిల్ ఏజ్డ్ మ్యాన్. తర్వాత ఏమవుద్దో చూద్దాం. వృద్ధాప్యంలో డింకీలు కొట్టి తిప్పలబడి దేవుని పాదాలు పట్టుకోవటానికి ప్రయత్నం చేసిన వాల్టైర్ గురించి వింటాం ఇప్పుడు. సే వాట్ హ్యాపెన్ టు హిజ్ లైఫ్, ఏం జరిగింది తన జీవితానికి? మిడిల్ ఏజ్డ్కి వచ్చాడు. తన కుమారుడి విషయం, తండ్రి విషయంలో జరిగిన ప్రాబ్లంని తట్టుకుని నిలబడ్డాడు. ఇంకా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కడుపును పుట్టిన కొడుకులు ఇదవుతునేటప్పటికీ తన హృదయము టింట్ అవటం ప్రారంభమైంది. ఇంకా ముందు రోజులు ఏం జరుగుద్దో లెట్ us సీ అబౌట్ హిమ్. ఇంకా నేను ఒక స్టేట్మెంట్ విన్నాను, క్రిస్టియానిటీ లేకుండా, క్రైస్తవ్యం లేకుండా నిలబడటం కష్టం అనేది. దాన్ని ఇంకా నేను వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇది తొందరపడి చెప్పే ట్రీట్మెంట్లు కాదు. వీళ్ళిద్దరిని ఇలా మనం చూసాం. వాళ్ళు పబ్లిక్గా క్రీస్తు నా రక్షకుడు, నా పాపములు కడుగుతాడనే స్టేట్మెంట్కి రాలేకపోయాడు పాంటియస్ పైలట్, పొంతె పిలాతు గవర్నర్. ఎలాన్ మస్క్ కూడా నేను ఫ్యాన్ని, నేను సీలింగ్ ఫ్యాన్ అంటున్నాడు. కానీ ఈ ఫెనటిక్ మాటలొద్దు. ఈజ్ మై సేవియర్ అని చెప్పగలవా? వాక్యం ఏం చెప్తా ఉంది? యేసు రక్షకుడని నీ హృదయమందు ఒప్పుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఆ వాక్యాన్ని. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోకుండా నీకు ఆ రక్షణ భాగ్యము దొరకదని వాక్యం చెప్తా ఉంది. రోమపత్రిక మీరు చూసినట్లయితే 10వ అధ్యాయము మీరు బాగా గమనించండి. 10వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోండి, 9వ వచనం చూసుకోండి. ఏం చెప్తుంది దేవుని వాక్యము? బికాజ్ ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ ఇస్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ యూ విల్ బి సేవ్డ్. నోటితో ఒప్పుకుని హృదయమందు అంగీకరించాలి. ఏమని? ఆయన పునరుద్ధానుడని. ఈ విషయంలో ఇంకా ఆలోచిస్తున్నాడు ఎలాన్ మస్క్. ఆల్రెడీ రాన్ వైట్ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యేసుక్రీస్తు రక్తంలో ఒక సైడ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయని రాన్ వైట్ మందసం మీద ఉన్న బ్లడ్ని తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఇచ్చారు. వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు. రాన్ వైట్ వీడియో చూడండి. ఇంకా కొందరు శాస్త్రవేత్తలది నేను చెప్పబోతున్నా ముందు రోజుల్లో మీకు. ఎక్స్కావేటర్, గ్రేట్ ఆర్కియాలజిస్ట్, జాగ్రత్త గమనించండి. తర్వాత ఎ గ్రేట్ సోషల్ సైంటిస్ట్ ఎలాన్ వాల్టైర్ దగ్గరికి ఒకసారి మనం వెళదాం. లెట్ us గో టు ద మ్యాటర్ ఆఫ్ వాల్టైర్ వన్స్.
చూడండి, ఎలాన్ మస్క్ ఎంతో ముద్దుగా పెంచుకున్న, ప్రేమతో పెంచుకున్న తన కుమారుడు ఇలా తయారయ్యాడు. ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్. వెళ్ళిన ప్రతి చోట ఈ అన్ఇంటెన్షనల్ కూడా తానే ప్రస్తావించి తన బాధను వెళ్ళకక్కుంటున్నాడు. ఒక తండ్రిగా తనకి ఎంత ప్రేమ ఉంటే, సృష్టించిన దేవుడు గాడ్ ఈజ్ సో లవింగ్. గాడ్ ఈజ్ లవ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తా ఉంది. యోహాను రాసిన తన సువార్తలు, పత్రికల్లో కూడా. ఇలాగ తన పరిస్థితి కొడుకు ఇలా మారేటప్పటికి తన వేదన ఇంతంత కాదు. అగోనీ, హార్ట్ అగోనీ. తర్వాత మనము ఒకసారి వాల్టైర్ జీవితానికి వెళ్దాం. థర్డ్ పాయింట్కి వద్దాం. ఈ చాలా ఒక్కొక్క పాయింట్ని ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేయడం అనేది జరుగుద్ది. జాగ్రత్తగా గమనించండి. ఆ హిస్టారికల్ ట్రూత్స్ని బ్యాలెన్స్ చేసుకుని అది అన్ని విధాలుగా మెటిక్యులస్ రైట్ అన్న తర్వాత ఒక ఐటెంని మేము బయటకు తీసుకొస్తాం. వాల్టైర్. హూ ఈజ్ వాల్టైర్? His original name is a famous social scientist in France and Britain regions in around almost all 18th century beginning. జస్ట్ బైబిల్ గ్రంథం అప్పటికొచ్చి 150 సంవత్సరాలు పూర్తిగా ఇంగ్లీష్ భాషలోకి వచ్చి ప్రపంచంలో వ్యాస్ట్గా అందుబాటులోకి వచ్చి ఈయనేమన్నా అంటే నా మరణం తర్వాత ఒక 100 సంవత్సరాలకి బైబిల్ కనబడదు, అదొక జస్ట్ మ్యూజియం పీస్ లాగా ఉంటుంది అన్నాడు. ఈయనకి ఏమైందో చూద్దాం ఒకసారి. ఎంత గ్రేట్ పర్సన్ అంటే తర్వాత ఈయన ఎండి వాల్టైర్గా పేరు మార్చుకున్నాడు. ఈయన అసలు పేరు ఫ్రాంకోయిజ్ మ్యారీ అరోయిట్, తండ్రి పెట్టిన పేరు. తండ్రికి ఇతనికి చిన్ననాటి నుంచి వివాదం ఉండటం వల్ల ఈ కంప్లీట్లీ చేంజ్డ్ హిజ్ నేమ్. చూద్దాం మనం ఏం జరుగుతుంది ఇక్కడ. వాజ్ ఎ ఫ్రెంచ్ ఇంగ్లీష్ enlightenment writer, philosopher, satirist, historian, famous for his wit and the criticism of Christianity, especially Catholic Church, and of slavery. Voltaire was an advocate of freedom of speech, freedom of religion, and the separation of church and state. Freedom of religion. నేను కూడా రిలీజియన్ ఒప్పుకోను, మత సంస్థలను పెద్దగా ఒప్పుకోను, ఆ సిద్ధాంతాలు కట్టుబడే వాళ్ళని అసలు ఒప్పుకోను. క్రైస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బౌండ్ టు ఎనీ రూల్ ఆర్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ సేయింగ్. గొప్ప సేయింగ్, సామెత ఉంది ఇంగ్లీష్లో, రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఫూల్స్ అంటారు. రూల్స్ అన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంటే ఏదో రకంగా దేవునికి దగ్గర అవటానికి, కానీ రూల్స్ ఉపయోగించి మనుషులు దేవుడి నుంచి దూరంగా తరిమేయటానికి పెట్టలేదు. లెట్ us కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు మనం చూద్దాం ఒకసారి. మీరు గమనించండి. ఇక్కడ ఈయన వాల్టైర్ వాజ్ ఎ వర్సటైల్ అండ్ ప్రాలిఫిక్ రైటర్. జాగ్రత్తగా గమనించండి. అండ్ ప్రొడ్యూసింగ్ వర్క్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ లిటరరీ ఫామ్. ఆయన ఇంటర్వీన్ కాని ఏ లిటరరీ ఫామ్ కూడా లేదు ఆ రోజులు. ఏది? బిగినింగ్ ఆఫ్ 18th century. 1700s తర్వాత. ఎందుకంటే అప్పటికి ఆయన గ్రో అప్ అయ్యాడు. 94లో పుట్టాడు కదా, 1694లో పుడితే 1730s అప్పట్లో ఆ టైంకి ఆయన థ్రైవ్ అయ్యాడు. అంటే 18th century బిగినింగ్. ప్రపంచానికి నాలెడ్జ్ వ్యాస్ట్గా అందుతున్న రోజులు అవి. బుక్స్ ఎస్పెషల్లీ వ్యాస్ట్గా సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఈ wrote, he included plays, all literary forms is there, including plays, poems, novels, essays, history, but also scientific expositions either. And he wrote more than 20,000 letters. Can you count them even? He used to drink 14 to 15 cups of coffee for a day to make his body active, to write all those things. 14 కప్పులు పైనే కాఫీ తాగేవాడు ఒక రోజుకి. బ్లాక్ కాఫీ, అది కూడా ఆ రోజుల్లో యాక్టివ్గా బాడీ పెట్టుకుని వర్క్ చేయడానికి. 2000 బుక్స్ అండ్ ప్యాంప్లెట్స్. ఇంకా చాలా చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ అనవసరం. ఈ వ్యక్తి అన్న స్టేట్మెంట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఈ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. A French philosopher Voltaire once said, please try to listen it carefully. A French philosopher Voltaire once said, 100 years from my death, the Bible will be a museum piece. నా మరణం తర్వాత బైబిల్ గ్రంథము ఒక గ్రంథాలయంలో పెట్టుకునే ఒక చిన్న పుస్తకంగా, ఒక ఆబ్జెక్ట్గా, ఒక వస్తువుగా మారిపోద్ది.
100 years అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇంకెవరు చదవరు, ఇంకా దీని మీద చాలా హిస్టరీ ఉంది. అది ఓల్డ్ లాంగ్వేజ్, ఓల్డ్ అప్లికేషన్స్, ఈ తరం వాళ్ళకి ఆ భాష కానీ ఆ యొక్క కల్చర్ కానీ ఆ అప్లికేషన్స్ కానీ అప్లై అవ్వు అని ఆయన ఉద్దేశం. బట్ వాట్ హ్యాపెండ్, 100 years after his death, the French Bible Society set up its headquarters in Voltaire's old home in Paris. ప్యారిస్ అంటే అప్పట్లో ప్రపంచంలో అంతకంటే గొప్ప ఆ సిటీ లేదు. ఫ్రాన్స్లో ప్యారిస్కి మించిన సిటీ లేదు. అక్కడ ఆయనకు పెద్ద హౌస్ స్టెడ్ ఈజ్ దేర్, ఆఫీసు ఇల్లు ఉన్నట్టు పెద్ద కాంపస్ ప్రెమైజెస్ ఉంది ఆయనకి. ఆ ప్రెమైజెస్లో ఆయన ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అందరూ వదిలేశారు ఆయన్ని. ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ యాక్చువల్లీ. వయసులో ఉండగా అనేక మంది స్త్రీలను అతను ఎలా పడితే అలా ప్రవర్తించాడు. తర్వాత అతను పెళ్లి చేసుకోలేదు, అతను జీవితాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోలేకపోయాడు. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ ఎట్ ద సేమ్ టైం వృద్ధాప్యానికి వచ్చి మంచం ఎక్కిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నన్ను ఇప్పుడు దేవుడు మనుషులు కూడా వదిలేశారు. ఆయన హౌస్టెడ్ని తగిన రేటుకి బైబిల్ సొసైటీ వాళ్ళు కొన్నారు. కొని ఏ బైబిల్ అయితే అక్కడ నుంచి అక్కడితో అయిపోద్ది అన్నాడు, కరెక్ట్గా అదే 100 సంవత్సరాలకి అక్కడే మోడర్న్ ఇంగ్లీష్లోకి, మోడర్న్ ఫ్రెంచ్ భాషల్లోకి, మోడర్న్గా ఉన్నటువంటి ఫేమస్ వరల్డ్ భాషల్లోకి బైబిల్ని మోడర్న్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచమంతా హెవీగా సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సి, అతని స్టేట్మెంట్ని దేవుడు రివర్స్ చేసి ఆయన 147 కీర్తనలో చెప్పినట్లుగా వేగముగా దేవుని వాక్యం పరిగెత్తింది. ఇలాగూ చేసిన ఈ వ్యక్తి లాస్ట్లో మరి దేవుని రాజ్యానికి దగ్గరై కొందరిని పిలిచి ప్రార్థన చేయించుకుంటాడని తెలిసింది, కానీ మనకు అది ఎంతవరకు అనేది పూర్తిగా తెలియదు. మొత్తం మీద కన్ఫెస్ చేశాడు. ఈ కన్ఫెస్డ్ వన్ థింగ్, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, మనుషులు కూడా నన్ను ఇప్పుడు వదిలేశారని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వగలిగాడు. అలాగే జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక మనకి ఇస్కరియోతు యూదా ఉంటాడు. ఏమైనా జాగ్రత్తగా గమనించిన తర్వాత నేను చెప్తాను, నా కామెంట్లో మీరు పెట్టండి. బైబిల్లో ఊరిపోసుకున్న వాళ్ళు మనకి బాగా ఫేమస్ ముగ్గురు ఉంటారు. న్యూ టెస్ట్మెంట్లోంచి జూడాస్ ఇస్కరియోట్, యూదా ఇస్కరియోత్ ఉంటాడు. పాత నిబంధనలు 2 ఉంటారు. అహీతోపెలు ఉంటాడు, దావీదుకు వ్యతిరేకంగా తిరగబడిన వ్యక్తి, కుమారుడైన అబ్షాలోముకి బ్యాడ్ అడ్వైజ్ ఇచ్చిన వ్యక్తి. అహీతోపెల్ మీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ఫూల్ అని అర్థం హెబ్రీలో. మరి ఆ పేరెంట్స్ ఎలా పెట్టారు మనకు తెలియదు. అహీతోపెల్ తర్వాత అతను హ్యాంగ్ చేసుకోలేదు, కానీ హ్యాంగ్ చేయబడ్డాడు హామాన్, హూ ఫాట్ అగేన్స్ట్ మొర్దికాయ్కి వ్యతిరేకంగా ఉన్న హామాను ఉరి తీశారు. ఇలా ముగ్గురు ఉరికంబానికి ఎక్కిన వ్యక్తులు. వీళ్ళు ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఒకడు వస్తాడు. తర్వాత అబౌట్ స్నేర్ అని ఒక మెసేజ్ ఇస్తాను, మీరు కావాలితే కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి ఏం జరిగింది అక్కడ. మనం యూదా ఇస్కరియోతు విషయానికి ఒకసారి వద్దాం. ఏ విధంగా పాంటియస్ పైలట్ ఏ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. ఏమిచ్చాడు, యేసు ప్రభు మంచివాడు, ఆయన తప్పులేదు అంటున్నాడు, కానీ ఆయన నన్ను బాగు చేయగలిగిన, నన్ను రక్షించగలిగిన వాడు అంత మంచివాడు అనే విషయం అతనికి రికగ్నైజ్ ద సాల్వేషన్ విచ్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద క్రూషియల్ పాయింట్ ఇన్ ద యూనివర్స్. దట్ ఈస్ ద యాక్సిల్ అండ్ యాక్సిస్. ప్రపంచంలో కేంద్ర బిందువు అయిన ఇంపార్టెంట్ వైటల్ అండ్ పివైటల్ పాయింట్ ఏదైనా ఉందంటే ప్రాణాధారమైన అంశం ఒకటే, క్రీస్తును రక్షకునిగా అంగీకరించే ఎబిలిటీ వచ్చిందంటే దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ లైఫ్. ఆ ఒక్క పాయింట్ దగ్గర తప్పుకుని అనేక మంది అంతా సంపాదించుకుని అన్నీ తెలుసుకుని దేవుని గురించి కూడా ఎన్నో ఉన్నాయో చెప్పి ఆయన నా రక్షకుడు, నా పాపం కడిగాడు, లేకపోతే కడుగుతాడు, కడగగలడు అనే అంశానికి పిలాతు వెళ్ళలేదు, ఇస్కరియోతు యూదా కూడా వెళ్ళలేదు. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్, వెయిట్ ఫర్ ఎ వైల్. జూడాస్ ఇస్కరియోట్, జుడాస్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. ఈ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్, తనకు తాను ఉరిపోసుకున్నాడు. వై? చూడండి ఇక్కడ అంటున్నాడు, జుడాస్ ఇస్కరియోట్ వాట్ డిడ్ హీ డూ? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఆయన అమ్మేశాడు క్రీస్తుని. క్రీస్తు సిలువ వేయబడ్డాడు. వెంటనే ఆయన పరిగెత్తుకుని క్రీస్తు సిలువ గురించి తెలిసింది వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ వెంట టు హై ప్రీస్ట్ అండ్ రిమైనింగ్ టీమ్, ప్రీస్ట్ అండ్ హై ప్రీస్ట్. ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ సిన్డ్. చూడండి మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. ఐ హ్యావ్ సిన్డ్. నేను ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ చదువుతాను, మీకు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే తెలుగు దగ్గరగా ఉంటుంది కనుక. saying, I have sinned by betraying innocent blood. They said, what is that to us? Say it to yourself. నేను ఒక అమాయకుని అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్. నిర్దోషి అనడం.
నేను అన్ని వెర్షన్స్ చూశాను చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఏ వెర్షన్కి వెళ్ళండి, ఇన్నోసెంట్ బ్లడ్, ఇన్నోసెంట్ మ్యాన్, ఇన్నోసెంట్ బ్లడ్, ఇన్నోసెంట్ బ్లడ్, ఇన్నోసెంట్ బ్లడ్ అంటున్నాడు కానీ అన్బ్లెమిష్డ్ అంటలేదు, నిర్దోషి అంటలేదు. ఇంగ్లీష్ బైబిల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నేను గ్రీక్కి వెళ్ళాను, ఒకవేళ ఉన్న ట్రాన్స్లేషన్లో తప్పు ఉందేమని. గ్రీక్ భాషలో కూడా అంటాడు చూసావా, అథూన్, ఇన్నోసెంట్ అని అంటాడు తప్ప ఆయన సాల్వేషన్ గురించి కానీ ఆయన నిర్దోషి అని కానీ, అంటే అమాయకుడు అంటున్నాడు యేసు ప్రభువుని, మంచోడు అంటున్నాడు. బాలయేసు అంటారు చూడండి, ఆ బాలయేసు కబుర్లు ఇక్కడ కుదరవు. మనమేమి యేసు ప్రభుకి సర్టిఫికెట్లు రాసేవక్కర్లా. పిలాతు రాసిచ్చినట్టు నిర్దోషి ఈయన, లేకపోతే మన ఇస్కరియోతు యోధా గారు చెప్పినట్లుగా ఇన్నోసెంటు, మంచిదే, అది ప్రైమరీ స్టెప్ కరెక్టే. కానీ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వై ఆయన నిర్దోషిగా ఎందుకు వచ్చాడు, అమాయకుడిగా ఎందుకు అయ్యాడు, తెలిసి ఎందుకు క్షమించాడు? టు సేవ్ యూ అండ్ మీ, నిన్ను నన్ను మన పాపముల నుంచి, దోషము నుంచి, జన్మ కర్మ పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. అది ప్రక్కకు పెట్టి ఆయన మంచోడు, ఆయన బాగున్నాడు, గెడ్డం బాగుంది, తెల్లగా కనపడ్డాడు, ఈ నీడ్ నాట్ అన్నెసరీ థింగ్స్. ఇవి కాదు కావాల్సింది. నీవు విమోచించబడాలనుకున్నావు, క్రీస్తు దగ్గరికి రా. పిలాతు వచ్చాడు, ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? హీ ఈజ్ ఎ గుడ్ మ్యాన్, యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, యు ఆర్ ఎ కింగ్, వాట్ ఈస్ ద యూజ్? పిలాతు కూడా అంతే అన్నాడు, ఇన్నోసెంట్ బ్లడ్, ఐ బిట్రేయిడ్ ఇన్నోసెంట్ మ్యాన్ ఆర్ ఇన్నోసెంట్ బ్లడ్. ఏంటి ప్రయోజనం దానివల్ల? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. జాగ్రత్త. మనుషుడు చేస్తున్న దోషం ఏంటంటే, క్రీస్తు మంచివాడని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. క్రీస్తు రక్తంలో నీ దోషం కడగబడాలని నువ్వు అర్థం చేసుకో. ఆయన అందునిమిత్తమే నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అర్థమైంది కదా? ఇంకా ముందు దినాల్లో మనము దేవుని చిత్తమైతే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మనం విందాం, చూద్దాం. అవేంటంటే, ఊరిపోసుకున్న వ్యక్తులు, అహీతోపెలు ఎందుకలా అయిపోయాడు, మొర్దెకై ఎందుకలా అయిపోయాడు, దావీదు మీద ఎదురు తిరిగిన కుమారుడికి సపోర్ట్ ఇచ్చి అహీతోపెలు ఈగోతో కేవలం ఉరి వేసుకున్నాడు. మొర్దెకై దేవుని ప్రజల మీద ఎదురు తిరిగి తన ఉరి తానే సిద్ధం చేసుకున్నాడు, ఉరి తీసుకోలేదు కానీ. ఈ ప్రిపేర్డ్ అన్నోయింగ్లీ. ఈ విషయాలను మనం ముందు రోజుల్లో ధ్యానిద్దాము. దేవునికి కావాల్సింది ఒకటే, ఫైనల్గా ఇది చెప్పి నేను ముగిస్తాను, వినండి. జరగాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా మనం ఫైనలైజ్ చేయాల్సింది ఏంటంటే, రోమన్స్ 10:9, రోమన్స్ 10:9 ఒకసారి చూడండి. అదేంటంటే, బికాజ్ ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్, యూ విల్ బి సేవ్డ్. అని నీ ప్రభు అని, రక్షించడానికి వచ్చిన ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకొని, నీ అంతరంగంలో ఆయన పునరుద్ధానుడు ప్రతి సమస్య మీద జయిస్తాడని నువ్వు నమ్మగలిగితే, దట్ ఈస్ ద సాల్వేషన్. అది ఏ రక్షణ. దైవాశిస్సులు. ఆమెన్. ఈ యొక్క ఛానల్కి మీరు తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి, కొందరితో చేయించండి, చేతులు కలపండి. మీ ప్రత్యేకమైన ప్రార్థనా మనవులు ఉంటే మాకు తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్.